చెప్తున్నాను. ఈరోజు ఫాదర్స్ డే కదా. మీ తండ్రికి, మీ నాన్నగారికి ఫాదర్స్ డే విషెస్ చెప్పారా? ఎవరైనా చెప్పకపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళి తప్పకుండా చెప్పండి. ఎందుకంటే నాన్న మర్చిపోలేని పదమే కాదు, ఆయన మన కొరకు చేసిన ప్రయాస కానీ, కష్టము కానీ, త్యాగం కూడా అని చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు వారి వే ఆఫ్ స్టైల్ చూస్తే, వే ఆఫ్ లైఫ్ చూస్తే నాన్నలో ఏమీ లేదు. ఆయనకంటూ ఏమీ లేకుండా, ఆయనకంటూ ఒక లాభం లేకుండా, ఆయనకంటూ ఒక ప్రతిఫలం లేకుండా, ఆయన జీవితం బిడ్డల కొరకే అన్నట్లుగా బ్రతికే ఓ మంచి బంధం, అది దేవుడిచ్చిన బంధం, అది నాన్న. ఈరోజు చాలామంది నాన్న పెద్ద వయసు వచ్చింది కదా, కొంచెం తెలియదేమో, నాకే తెలుసు కదా అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. కానీ ఏదైనప్పటికీ కూడా నాన్న సహాయం లేకపోతే ఈరోజు మనం ఈ స్థాయిలో నిలబడే వాళ్ళం కాదు అని చెప్పడంలో నాకే సందేహం లేదు. మరి అటువంటి బంధాన్ని గుర్తు చేసుకోవడానికో లేదో కంటిన్యూగా ప్రతిరోజు గుర్తు చేసుకుంటే బాగుండితే నా ఆలోచన. మనం అందరం ఇంకా నాన్న గురించి ప్రార్థన చేయొచ్చు. తండ్రి కలిగి ఉన్న త్యాగాన్ని బట్టి, వారు మనకిచ్చిన వాటన్నిటిని బట్టి, వారి ఆరోగ్య నిమిత్తం ఈరోజు తండ్రి గురించి ప్రార్థన చేసేవారు ఉంటున్నారా? ఎప్పుడైతే పెళ్ళయిందో, ఎప్పుడైతే వివాహం అవుతుందో, ఎప్పుడైతే బిడ్డలు, ఎప్పుడైతే బాధ్యతలు పెరుగుతాయో, కొన్నిసార్లు రక్త సంబంధుల్ని మర్చిపోతూ ఉంటాం. గమనించండి, దేవుడు అనుగ్రహించిన బంధాన్నే మర్చిపోతే దేవుడు క్షమించడేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే నాన్న అనే బంధం అనేది దేవుడిచ్చిందే. కాబట్టి ఆ నాన్న అనే బంధాన్ని దూరం చేసుకోకూడదు. ఈరోజు చాలామంది అలా దూరం అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారేమో. కాబట్టి నాన్న వారు ఎంత కొన్నిసార్లు ఇన్ప్రాపర్ వేలో ఉన్నప్పటికీ కూడా బంధం ఎక్కడికి కోల్పోలేదు కదా. సరిదిద్దుకుంటూ, ప్రేమించుకుంటూ, సహించుకుంటూ నాన్నను ప్రేమించేవారిగా మనం ఉండాలని ఓ మాటను మేము మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఆ నాన్ననిచ్చిన మన తండ్రి అయిన దేవుని గొప్ప తండ్రి కదా. ఎందుకంటే ఆయన కలిగి ఉన్న ప్రేమ, ఆయన కలిగి ఉన్న బాంధవ్యం, బంధం, బాధ్యత ఇంకా ఎవరిలో ఉండదనే చెప్పాలి. హల్లెలూయా. మీ అందరినీ కొన్నిసార్లు చూస్తూ ఉన్నప్పుడు చాలా కష్టాలతో, ఇబ్బందులతో, ఏదో ఒక సమస్యలతో వచ్చినట్టు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు నాకు మదిలో ఒక వాక్యాన్ని మెదులుతూ వస్తుంది. అదేంటంటే జకర్యా గ్రంథం. ఒక్కసారి ఆ మాట చదువుకొని నేను అయ్యగారికి సమయం ఇచ్చేస్తా. జకర్యా 10వ అధ్యాయము 11వ వచనం ఒక్క మాట చదివి నేను అయ్యగారికి ఇచ్చేస్తా. యెహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణిచివేయును, నైలు నది యొక్క లోతైన స్థలములను ఆయన ఎండజేయును. అష్షూరీయుల అతిశయాస్పదము కొట్టివేయబడును, ఐగుప్తీయుల రాజదండమును పోగొట్టుకొందురు. నేను వారిని యెహోవా యందు బలశారులుగా చేయుదును, ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు. ఇదే యెహోవా వాక్కు. అంటే ఇది ఒక ఆదరణ కలిగించే మాట. ఏంటా మాట అంటే, సమస్య ఉన్నా, ఇబ్బంది ఉన్నా, కష్టం ఉన్నా అది సముద్రం కంటే పెద్దది కాదు కదా. కొన్ని సందర్భాల్లో చెరువుకి అద్దరి కనపడుతుంది, నదికి కూడా అద్దరి కనపడుతుంది. కానీ సముద్రానికి ఇద్దరే కనపడుతుంది, అద్దరి కనపడదు. అవును కదా. అద్దరి కూడా కనపడలేనంత
దుఃఖ సముద్రంలో నువ్వు గనుక ఉంటే మన తండ్రి అయిన దేవుడు నీ చెయ్యి పట్టుకొని దానిని దాటించగలిగిన సమర్థుడు. హల్లెలూయా. ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో రూఢీపరచునుగాక. ఆమేన్. అలాగే తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించేవారిగా, అలాగే తండ్రి ఏర్పాటు చేసిన ఒక గొప్ప బంధం నాన్న, ఆ నాన్నను కూడా ప్రేమించే విధంగా, గౌరవించే విధంగా. ఎందుకంటే తల్లిదండ్రులను గౌరవించుకోకుండా, మర్యాద చూపించుకోకుండా, ప్రేమించుకోకుండా ఎంత ఎత్తుకు వెళ్ళినప్పటికీ కూడా ఒకేసారి హఠాత్తుగా పడిపోవాల్సిందే. కాబట్టి కన్సిడర్ చేద్దాం, ప్రేమిద్దాం, గౌరవిద్దాం, వారి సలహాలను కూడా మనం తీసుకుందాం. సో వారిని ప్రేమించి క్రీస్తు ప్రేమను చూపిస్తూ మనం మన పిల్లలకి మాదిరికరంగా ఉందాం. తద్వారా దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.